కదా. అయినా ఇలాంటి రాజకీయాలకు మాతో ఏం పని ఉంటుంది, బహుశా సంవత్సరాల పని ఉంటుంది. అంతేనా శివారెడ్డి గారు? అర్జున్, నీ పోలీస్ పైనకి నా హ్యాట్సప్. బహుశా నిన్ను ఎందుకు పిలిచానో ఈ పాటికి నీకు అర్థమయ్యేదే అనుకుంటా. నాకేమీ తెలియదు, నువ్వు చెబితే తెలుసుకుంటా. అర్జున్, ఈ సీమలో నా మాట వేద్దాం. త్వరలో నేను ఈ రాష్ట్రానికి మినిస్టర్ అయి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని అవుతాను. అప్పుడు నీకేం కావాలో చెప్పు, చేసి పెడతాను. శివారెడ్డి, నీ అవినీతి చట్టం మాత్రం నాకు తెలుసు. నీ అవినీతి చట్టం మాత్రం నాకు తెలుసు. మాటల కాలయాపన అనవసరం అర్జున్. అసలు విషయానికి వస్తున్నాను. ఆ రాజారెడ్డి హత్య కేసు గురించి ఎంక్వైరీ చేస్తామని తెలిసింది. అది ఎవరు చేశారో ఈ పాటికి నీకు అర్థమైందే అనుకుంటా. శివారెడ్డి, నీలాంటి దేశద్రోహులు, అవినీతి రాజకీయ నాయకులు ఉండబట్టే నీకు ఎమ్మెల్యే, నీకు మహేంద్ర కళ్యాణకాల సభట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అవుతావు, తర్వాత మినిస్టర్ అవుతావు. ఇప్పటికైనా అర్థమైందా? నా పవర్ నీకు అర్థమైంది అనుకుంటా. ఈ రాష్ట్ర రాజకీయం మొత్తం మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. నేను తలుచుకుంటే ఆ కేసులు మాఫీ చేయడం పెద్ద పని కాదు. ఏదో బొర్రె కొంచెమే భవిష్యత్తు వాడు అని చిన్న సలహా. ఒకరి సలహా స్టేజ్ రాదు కాదు, ఏజెంట్గా తెస్తాయి ఆరు మేఘాలు సైతం ఆగిపోతాయి. అలాంటి ఏజెంట్ నువ్వేం చేయలేవు. బొర్రె కుంక, మమ్మల్ని ఏం చేస్తావురా? మా చేతుల్లో దిక్కుమాలి చావు చేస్తావు. ఇప్పటికైనా మర్యాదగా మాతో చేతులు కలుపు. శివారెడ్డి, నువ్వు చంపిన వాళ్ళ రక్తం బిందువులని చెప్పుకున్న మరో రూపమైన అర్జున్. అర్జున్, నన్ను రెచ్చగొట్టకు. ఈ రాయలసీమనే రక్తపు సీమగా చేసిన వాడిని. ఇప్పటి వరకు ఏదో కుర్రకొక్కవని మర్యాదగా చెప్పాను. నువ్వు నా గట్టి మొక్క లాంటి కోసం అనవరా? గట్టి మొక్కలు అనుకుంటే ఏరా పిల్లకుంక బెదిరిస్తున్నావా? కాదురా, దమ్ముగా హెచ్చరిస్తున్నా. ఏ చింత పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావని హెచ్చరించడానికి వచ్చా. అర్జున్, ఈ సీమలో బాంబులు వేసింది నేనే, రాజకీయ నాయకుల్ని గెలిపించాలన్నా నేనే. ఈ సీమ నా అడుగు జడుల్లో నడుస్తుంది. శివారెడ్డి, ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా. నీ పొగడ్తలకు పొంగిపోను, నీ విమర్శలకు కుంగిపోను. ఎప్పుడు ఇలాగే ఉంటా. నువ్వు చేసిన హత్యను నిరూపించి నిన్ను జైలు 7 సూగులు లెక్క పెట్టిస్తా. అర్జున్, నీ డిపార్ట్మెంట్ లో నువ్వు ఒక్కడివి నిజాయితీ పరుడైతే ఏం చేయలేవు. మీ కాకి బట్టల్ని ఖరీదు చేసుకుంటాను. శివారెడ్డి, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు అర్జున్. నీకు దాసోహమై నీ న్యాయానికి అన్యాయం చేయలేను. విజయమే ఆయుధం, నీతి నిజాయితీ ఊపిరిగా జీవిస్తున్నాను. అర్జున్, నీకు నిజాయితీ అన్నం పెట్టదు, నీకు నీతి గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వదు. మర్యాదగా మాతో చేతుకు కలుపు, నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. శివారెడ్డి, నేను తయారు చేసిన ఫైల్ గవర్నర్ పంపిస్తే నీ మినిస్టర్ ప్రదీప్ పోతుంది. తర్వాత నీ చేతికి సంఖ్యలు వేసుకోవడానికి రెడీగా ఉండు. అర్జున్, రేపటి సూర్యోదయాన్ని నువ్వు చూడలేవురా. నమస్తే శివారెడ్డి. నమస్తే మల్లన్న. ఎలా ఉంది మన రాజకీయం? మన చెప్పు. ధర్మ, బాస్ ఎక్కడున్నారా ఇప్పటిదాకా? మీ వెనకగా ఉన్నాం బాస్. ఈరోజు మీకు ఒక చిన్న పని చెప్తున్నాను. రేపు ఆ చరణ్ గడి పులిరాన్ని మన దగ్గర తీసుకురావాలి మీరు. అలాగే తీసుకొని వస్తాం బాస్. ఓకేనా? ఓకే బాస్. ధర్మ, బాస్. సత్య, బాస్, నువ్వు వెళ్ళి ఆ ప్రియరాల సంగతి చూడు, ఆ చరణ్ గడి ప్రియరాల సంగతి చూడు. ఓకే బాస్. ధర్మ, బాస్. మన కస్టమర్స్లు విందు చేసుకుంటాడు. ఓకే బాస్. ఓకే ఓకే మల్లన్న. మన ప్లాన్ చాలా ఉంది. ఓకే మల్లన్న. చరణ్ గండి ఎలాగైనా మధ్య కనిపించాలా? కనిపిస్తాం మల్లన్న.